ఉండి నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాలకు, దళిత క్రైస్తవ సంఘాలకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపున స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం కోసం ప్రశ్నించడానికి వచ్చాను. అయ్యా దళితులారా, ఎక్కడున్నారు? కులం మీద, మతం మీద పడి దాడులు చేసే పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. బయటికి రండి, మన హక్కుల కోసం పోరాడదాం. రఘురామకృష్ణరాజు గారు ఈ వ్యాఖ్యలు మీరు వింటున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎంతకాలం ఈ మౌనం? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మేము ఓటేసి నెగ్గించుకున్న రఘురామకృష్ణరాజు గారిని ఒకటే అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేగా అత్యధికమైన మెజార్టీతో మేము ఈ నియోజకవర్గంలో నెగ్గించుకున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా నెగ్గించుకున్నాం. కానీ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీకున్న స్థితికి అది కరెక్ట్ కాదని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక స్పీకర్గా ఉండి మీరు ఈ ఉండి నియోజకవర్గంలో మాకు దళితుల ఓట్లు అక్కర్లేదు, దళితుల ఏరియాకి వెళ్ళి మీరు మాట్లాడవలసిన అవసరం లేదని ఎలక్షన్కు ముందే చెప్పారు. కానీ మా దళిత నాయకులు మీ పార్టీ మీద ఉన్న ప్రేమతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, మరి అలాగనే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో ఉండి నియోజకవర్గంలో టీడీపీని మేము నెగ్గించుకోవడం జరిగింది. మీ ఓట్లు అక్కర్లేదు అంటున్నారు. ఏంటి కారణం? మమ్మల్ని బహిష్కరిస్తున్నారా? బహిష్కరించే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇదే నియోజకవర్గంలో 1983 నుంచి రామారావు గారు పెట్టిన పార్టీకి ఈ రోజు వరకు కూడా కంచుకోట్లా కాపాడుకుంటూ వచ్చాము. ఒక కార్యకర్తగా, మరి దాంట్లో ఒక సభ్యుడిగా మేము ఎంతో ఆసక్తితో పార్టీకి సేవలు చేసాం. మేము కూడా మీ వెనకాల తిరిగాం. ప్రతి గుమ్మానికి మేము తిరిగి ఓటు అడిగాం. ఈరోజు మమ్మల్ని అక్కర్లేదంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు మాట్లాడుతున్న మాటలు రాజ్యాంగబద్ధమైనవి కావు. ఉండి నియోజకవర్గంలో ఏమండి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? దళితులే కదా. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ దళితుల్ని పలసన చేయాలని కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరు కలుపుకుని మరి పనిచేసిన మేము ఇక్కడ టీడీపీ గవర్నమెంట్కి మెజార్టీని ఇచ్చి నెగ్గించుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి మాట్లాడాలి. ఇవాళ మీ పక్క రాష్ట్రమైన తమిళనాడు చూడండి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తామని ఒక తీర్మానం చేసి పార్లమెంటుకి పంపారు. అయ్యా ప్రజలందరినీ సమానంగా చూడాలని మేము కోరుతున్నాం. ఈ ఉండి నియోజకవర్గంలో అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా అయిపోయింది. ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఈ క్రైస్తవుల మీద దాడులు జరిగిస్తూ ఈ క్రైస్తవుల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుంటే మీరు నోరిప్పకుండా ఏమైపోయారయ్యా? అంటే మీరు కూడా వీళ్ళకి వంత పలుకుతున్నారా? రేపు రాబోయే ఎలక్షన్లో మీరు ఓటు అడగడానికి ఎలాగ వస్తారు? అంటే ప్రతిపక్షం లేకుండా పాలక పక్షానికి భయపడి దాక్కున్నారా అని నేను అంటున్నాను. ఎందుకు మాట్లాడరు మీరు? మమ్మల్ని ఓటు బ్యాంక్గానే చూస్తారా? ఓటు వేసిన తర్వాత ఇడిచిపెట్టేసి దూరంగా ఉంటారా? ఇది కరెక్ట్ కాదు. ఉండి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులుగా ఉన్నారు, మీకే తెలియజేస్తున్నాను. కష్టాల్లో ఉన్న దళిత క్రైస్తవులకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీకుంది. రాజే మా మీద దాడి చేస్తుంటే ఇంకా ఆదుకునే వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు నోరిప్పినా వాళ్ళని లోనయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు హక్కు లేదా? మీరు ఒక స్పీకర్ వాదాలో ఉండి మీరు మాట్లాడవలసిన మాటలు కావవి. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో మీ పాలనలో ఉన్న ఈ జనాన్ని ఎవరికి ఏది అవసరమో అది తీర్చవలసిన బాధ్యత మీకుందయ్యా. కానీ ఈరోజు మీరు ఎవరో పాలకొల్లో ఉన్న పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి మీరు వంత కలిపి మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఒక వర్గాన్ని, ఒక కులాన్ని భుజాన్ని వేసుకున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు ఎందుకు మాకు శుభ్రంగా మీకు నచ్చిన మతంలో ఉన్న హక్కుల కోసం మీరు పోరాడమని నేను కోరుతున్నానయ్యా. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది పాస్టర్లు హింసలకు గురవుతున్నారు, ఎంతోమంది పాస్టర్లు చర్చలు కూరుతున్నారు, ఎంతోమంది పేదవాళ్ళు ఇళ్ళు కూరుస్తున్నారు, ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. అయ్యా ఈ నియోజకవర్గంలో సుమారుగా మీరు వచ్చాక 1250 పైనే ఇళ్ళు కూల్చారు. వారికి ఏమైనా పునరావాసం కల్పించారా? వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేశారా? లేదే. ఇదేనా నాయకులు చేయవలసిన పని? కరెక్ట్ కాదు సార్ మీరు చేస్తున్నది. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు సమానత్వంగా పరిపాలన చేసిన మహానుభావుడు
కలిదిండి రామచంద్రరాజు గారు, అబ్బాయిరాజు గారు అంటారు, అన్ని జాతుల్ని సమానత్వంతో చూశారు. ఆయన మరణించిన తర్వాత కలవపూడి శివగారు వచ్చారు. మహానుభావుడు ఏ జాతిలో ఏ కార్యక్రమం చేసుకున్నా నేను సైతమని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పలకరించి అక్కడ చెయ్యి కడిగి వచ్చేవారు. ఆయన నాయకుడు అంటే ఎవరన్నా చర్చి కట్టుకుంటున్నానంటే వచ్చి శంకుస్థాపన చేసి వాళ్ళకి ఆయనకి నాకు నచ్చిన విధంగా సహాయం చేసే వెళ్ళేవారు. ఎక్కడ ఈ నియోజకవర్గంలో కులమేత భేదాలు రాలేదు, అందరినీ సమానంగా చూసుకున్నారు. తర్వాత ఈ రాంబాబు గారు వచ్చారు, ఆయన కూడా అన్ని జాతుల్ని సమానత్వంగా చూసుకుంటూ వెళ్ళారు. కానీ మీకు అప్పగించాము ఈ ఉండి కంచుకోటనే, ఈ కోట మట్టి కోటలా కరిగిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా గల్లంతు. ఎంతో అభివృద్ధి చేశానంటున్నారు. ఏది మీ అభివృద్ధి? ఇళ్ళు కూల్చడమా? డ్రైనేజీల పక్కనున్న ఇళ్ళు కూల్చడమా? ఇది అభివృద్ధా? దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద ఇంతమంది ఉన్నారేంటని మీరు మాట్లాడుతున్నారు. దళితులు ఎవరో ఓటేయరు అంటున్నారు. ఒకే పక్షాన్ని ఒకే పార్టీలో లేరు దళితులు, అన్ని పార్టీలకు కూడా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. కానీ ఈ ఉండి నియోజకవర్గంలో ఎక్కువగా అత్యధిక మెజార్టీతో నెగ్గించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఈరోజు మేము దళితులమైన మేము అందరం కట్టుబడి ఉన్నాం. మా ఇంటి నుంచి 15 ఓట్లు సభ్యత్వం కలిగి ఉన్నాను. ఈ రోజుకి నేను టీడీపీలోనే ఉన్నాను. మీరు మా ఎడల మంచి చూపించట్లేదని పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో చూడండి, వాళ్ళు ఎస్సీలు అయితే వెంటనే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేద్దాం. ఏంటండి, ఇవాళ భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే స్వేచ్ఛ హక్కు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు మాకు. ఇటువంటి స్వేచ్ఛని మీరు తొంగలో తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. మా దళితులే ఒక్కరు కూడా లోరిప్పట్లేదు. ఎంత బాధైనా భరాయించి కన్నీళ్లు కారుతూ వేదన చెందుతున్నారండి. బయటికి రండి, మన హక్కు కోసం పోరాడదాం. చలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని ఒక పిలుపునిద్దాం. చర్చిల మీద దాడులు, ఇలా 7 చర్చిలు ఈ నియోజకవర్గంలో కూల్చారు. అదే చర్చిలు ఎమ్మడంటూ కాలువగట్లు అంటాను, పుంతలు అంటాను. మరి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? వాటి జోలికి వెళ్ళారా? ఇలా దళిత వర్గం అనేది లేకుండా చేయాలని మీరు పంతం పట్టారు. అందరూ బీసీసీ అంటున్నారు. ఏంటండి, మా కులానికి ఒకటే, మా దళిత వర్గానికే వచ్చిందా ఈ బాధ? రాజుల్లో క్రైస్తవులుగా లేరా? రెడ్డుల్లో లేరా? సౌదరుల్లో లేరా? కాపులో లేరా? ఇలాగ అనేకమైన జాతుల్లో ఉన్నారు. మరి వారికి కూడా బీసీసీ ఇప్పించండి. అసలు దళిత వర్గమే ఉండకూడదని మీరు పంతం పట్టినట్టు ఉంది. రాజుగారు, ఇది కరెక్ట్ కాదు. మా మీద కేసులు పెట్టి, మా మీద దాడులు చేయించి, భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకోవాలనుకున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాబోయి ఏ అయితే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికలకి మేము పిలుపునిస్తాం. ఖచ్చితంగా మా ఓటు అక్కర్లేదనుకున్న వాళ్ళు మా పేటలకు ఎలా వస్తారో మేము తేల్చుకుంటాం. ఈ నియోజకవర్గంలో 55,000 ఓట్లు పైసలకు మావి ఉన్నాయి. ఉన్న కులాలు ఎంతంత ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోమని మీకు తెలియజేస్తున్నానండి. ఈ ఉండి నియోజకవర్గంలో మరి వైసీపీ నుంచి మరి పీవీఎల్ గారికి మనవి చేసుకుంటున్నాను. అయ్యా, మీరు అపోజిషన్లో ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎక్కడ చర్చ్ కూర్చినా, ఎక్కడ ఇళ్ళు కూర్చినా ఏదయ్యా మీ వాయిస్ ఎక్కడ వినిపించట్లేదు? ఏంటి, పాలన వస్తే, అధికారం వస్తే అధికారాన్ని అనుభవించటమేనా? ఈ నియోజకవర్గంలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఏనాడైనా మీరు ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడారా? ఆ ప్రాంతానికి వెళ్ళారా? హాకీడ్ అగ్రహారంలో చెరువు చుట్టూ ఉన్న ఇళ్ళ నిండా దగ్గరగా 30-40 ఇళ్ళని కూల్చేసి ఒక శివాలయానికి సైటు ఎడగొట్టారని వాళ్ళు చెప్తున్నారు. అదేనానండి పాలన అంటే? ఈ నియోజకవర్గం వ్యక్తులం కాదా మేము? ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. ఎంతకాలం నుంచి టీడీపీ గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు అగ్రకులమైన మీకే మేము పట్టం కట్టి మీ చేతుల కిందే మేము పనిచేస్తూ వచ్చాం. మా ఓటింగ్ అక్కర్లేదు అంటున్నారు. కాబట్టి ఈ మీడియా పరంగా మీకు ఒక విన్నపం తెలియజేస్తున్నాను. శూద్ర కులాలు మేము కలిస్తే ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా చేయగలుగుతారా? ఎవరు వస్తారు క్షత్రియ కులాల నుంచి? మీ ఓటు ఎంత? మీ ఓటు బలం ఎంత? మేమంతా కలిసి మీకు ఓటునిచ్చి
మీ ఎదురు నిలబడి చేతులు కట్టుకుని నిలబడుతుంటే మా మీద దాడి చేయిస్తారా? టీడీపీ గవర్నమెంట్ వచ్చి రామారావు గారు స్థాపించిన కాడి నుంచి 40 సంవత్సరాల్లో ఇటువంటి పాలన ఈ ఉండి నియోజకవర్గంలో చూడలేదు. ఏది అభివృద్ధి? వర్గాలుగా ఎడగొట్టి దాడి చేయటమా అభివృద్ధి అంటే? ఇల్లు కోల్చడమా? చర్చిలు కోల్చడమా? అది కరెక్ట్ కాదండి. మీ పక్కనే గవర్నమెంట్ స్థలంలో ట్యాంక్ పారంబోకుల్లో కడుతున్నారు, డ్రైనేజీ పారంబోకుల్లో కడుతున్నారు. పర్మిషన్ వాటికి ఎవరిచ్చారు? మీరిచ్చారా? కలెక్టర్ గారు ఇచ్చారా? మంచి చేయండి సార్, మమ్మల్ని అందరినీ మీ వాళ్ళుగా చేసుకోండి. మేము అదే పార్టీ నుంచి వచ్చాం, మీ వెనకల తిరిగాం. మమ్మల్ని తరిమి ఇది చేయాలనుకోవటం కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు, మీరేదో మంచి పాలన ఇస్తారు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా వస్తున్నారంటే మేము ఎంతో సంబరపడ్డాం. కానీ మా ఆశలు నీరుగారిపోయి ఈరోజు మేము పిలిపిస్తే రోడ్డు మీదకి ఈ సంఘాలని వస్తాయి. ఏదో మీ మీద కావాలని చేయట్లేదు, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రజల ముందు పెడుతున్నాం. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పాలన, ఆయన తపన, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, అమరావతి కానీ పోలవరం కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు మీరు స్పీకర్గా ఇచ్చారంటే మేమందరం సంతోషపడ్డాం. కానీ ఆ స్పీకర్గా ఉన్న వ్యక్తి మాపైనే చేస్తున్న వ్యాఖ్యలు కానీ పనులు కానీ ఇబ్బందికరంగా మారిపోయి, రాజుగారు మీ వెనక ఉన్నవారు అది చెప్తున్నారో లేదో తెలియదు, కానీ తెలుసుకోండి. ఏంటి ఆవేదన మాకు? అంటే మిమ్మల్ని నెగ్గించుకుని మేము కన్నీళ్లు పడుతామా? దేవుని సేవ చేసుకుంటున్న బిడ్డలకి అవమానమా? మీరు కేసు పెడితే నిమిషాల్లో తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రాధా మనోహర్ దాస్ గారు ఆయన ఈ క్రైస్తవుల మీద చేస్తున్న మాటల దాడికి మేము ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. మరి ఇంత ఇచ్చేసామా? జాతిని కించపరచడమా? నమ్ముకున్న దేవుని పూజిస్తే కించపరచడమా? బైబిల్ని కించపరచడమా? ఇది కరెక్ట్ కాదు సార్. 1200 పైన సిలుగు గృహాలను కూల్చేశారు. వారు ఏమయ్యారు? వారికి కట్టుకోవడానికి స్థలం ఉందా? కట్టుకోవడానికి కావాల్సిన సహాయం అందిందా లేదని ఏనాడైనా మీరు వెళ్ళి అడిగి వారికి కావాల్సిన ఏర్పాట్లు జరిగినాయా లేదని చూశారా మీరు? పాలకొల్లో ఉన్న పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ని సమర్థిస్తున్నారు కులం మీద. సనాతన ధర్మం అంటున్నారు. మీరు అంత మక్కువ ఉన్న సనాతన ధర్మం మీద మీరు రిజైన్ చేసి మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, మేము కాదనము. ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు జరుపుకుంటున్నా మనం ఏనాడు ఇటువంటి బాధలు పడలేదు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయి, చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పాలన ఇచ్చేవారు. ఈ కూటమి అన్న తర్వాత ఆయన వ్యాఖ్యలు కూడా మారిపోయినాయి. ఇంకా మేమంతా ఎవరిని నమ్మాలి, ఎవరికి ఓటేయాలి? వీళ్ళ అపోజిషన్లో ఉన్న పార్టీ కూడా నోరెప్పట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం ఉంది, భారతదేశంలో ఒక న్యాయ వస్తుంది, మమ్మల్ని కాపాడుతారని మాకు ఒక నమ్మకం ఉంది. మమ్మల్ని ఆ దిశగా ప్రయాణం చేసేలాగా చేయకండి. చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు వింటూ ఉన్నారా, లేకపోతే మీకు తెలియదా? గమనించండి, ఈ కంచుకోట మట్టి కోటలా కరిగిపోతుంది. రాబోయే రోజుల్లో అసలు ఓటు వేయడానికి కూడా దూరం అయ్యే వ్యక్తులు ఉన్నారు. పార్టీని కాపాడడానికి కూడా ఈరోజు అన్ని కులాల్లో కూడా చిన్న భిన్నమైపోయారు టీడీపీ నాయకులు. ఎవరి మాట ఎక్కట్లా? ఏంటో కారణం తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పుతున్నది సత్యం. అన్ని గ్రామాల నుంచి కూడా ఉన్న నాయకులు, దళిత నాయకులను, సంఘ పెద్దలను, చర్చి పాస్టర్లను అందరినీ కలుపుకుని పనిచేయడానికి మేము ఎదురుకు వస్తున్నాం. ఎన్ని దాడులు జరిగినా, ఏమి జరిగినా కానీ ఈ ఉండి నియోజకవర్గంలో మాకు సమన్వయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దీని మీద కార్యాచరణ చేయబోతున్నాం. నిరాహార దీక్ష కూర్చుంటాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళే వరకు మేము నినాదాలు చేస్తూనే ఉంటాం. మీకు టికెట్ ఇవ్వకపోతే తెల్లారి ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. ఈ కోటను కాపాడుకున్నది మేము కార్యకర్తలము. ఈ కోటను కాపాడుకున్నది మేము ఉండి నియోజకవర్గంలో అన్ని కులాల నుంచి నాయకులు కలిసి ఇది బలోపేతం చేసుకుని కంచుకోటగా చేసుకున్నాం. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అండి క్షత్రియులుగా ఉంటున్నా మీకు ఎన్నిసార్లు పట్టం కట్టాము ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. మేము పనికిరాని వాళ్ళం అయిపోయాం ఓటు పరంగాను. ఎవరన్నా చర్చి కడితే అది ఎక్కడ కడుతున్నాడో కూల్చేయండి, పర్మిషన్ ఉందా లేదా అంటున్నారు.
ఏంటి పర్మిషన్ ఏంటి? అలా పర్మిషన్తో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఒకసారి నివేదిక మీరు చూడండి. రాజుగారు, మీ వ్యక్తిత్వం మంచిది, మంచి విజ్ఞానవంతులు, మంచి పారిశ్రామికవేత్తగా మీరు కొనసాగుతున్నారు. వీటితో పాటుగా మంచి పాలన కూడా ఇస్తారని మేము నమ్మి మీకు ఓటేసాం. అయ్యా, 2 చేతులు జోడిస్తున్నాం రఘురామకృష్ణరాజు గారు. పాలన అనేది ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలి. దయించి మా మీద దాడి చేసి కులాన్ని అంతముంచేలాగా చేయాలనుకోకండి. ఆ వ్యాఖ్యలకి మీ కోపతాపాలు రావచ్చు, కానీ మేము ఎక్కడ చెప్పుకోవాలి? ఒక అధికారిగా, ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు నెగ్గి 19 నెలలు అవుతుంది. ఏం బాలేదు సార్, ఏం బాగలేదు. ఈ దళిత వర్గం మీద, దళిత క్రైస్తవుల మీద ఇళ్ళ కోల్చడం, బోధులు పడగొట్టడం ఏంటిది? ఎప్పుడన్నా ఉందా సార్? ప్రభుత్వానికి అవసరమైతే తీసుకెళ్ళండి, కానీ వాళ్ళకి పునరావాసం ఇవ్వండి. వాళ్ళు ఎక్కడున్నారు కనుక్కోండి. వాళ్ళ గూడుందా లేదా? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎంతో విలపిస్తున్నారండి ఈరోజు. రోజు భార్య బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళు చదివించుకోవడానికి రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకోవాలని ఆ రోడ్డు పక్కనో లేదా పక్కనో బస్టాండ్ పక్కనో ఎక్కడో చిన్న బడ్డీ లాంటిది పెట్టుకుని వాళ్ళ పోషణ చేసుకుంటూ ఇయ్యాలో అలో రామచంద్ర అని విలిపిస్తున్నారయ్యా. మా గోడి వినండి అని అడుగుతున్నారు వాళ్ళు. కానీ సెలవు తీసుకుంటున్నాం రాజుగారు.